నమస్కారం, బీపీసీ న్యూస్కి స్వాగతం. నేను మీ కిషోర్. ఇటీవల తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడటం వల్ల భీమిలి పరిధిలో అనేక ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీనివలన కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైతే మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఎన్నో అవస్థలకు గురికావాల్సి వచ్చింది. ఇలా ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో బీపీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ముందుగా భీమిలి ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడ సముద్రంలో కలిసే గోస్తని నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఇప్పుడు మీరు చూస్తున్నది గోస్తని నది సముద్రంలో కలిసే ప్రాంతం. ఇదే కాకుండా విజయనగరం సమీపంలో తాటిపూడి రిజర్వాయర్లో నీరు కూడా గోస్తని నదిలో కలుస్తుంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లో నీరు గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో అధికారులు నీరు బయటకు వదలటానికి రిజర్వాయర్ గేటు ఎత్తడంతో ఆ నీరు గోస్తనిలో కలుస్తుంది. దీంతో వరద నీటితో పాటు రిజర్వాయర్లో నీరు కూడా నదిలో కలిసి పరవళ్లు తొక్కుతూ సముద్రంలోకి కలుస్తుంది. అలాగే బీచ్ రోడ్లో మత్స్యకారులు నివసించే బోయివీధి సమీపంలో రోడ్డు పక్కన గట్టు భారీగా కోతకు గురైంది. ఇక తగరపల్స రోడ్లోని వుడా మైదానం సమీపంలో నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగింది. ఇదే పరిస్థితి సంగివలస మూడు అమ్మవార్ల గుడి దగ్గర వంతెన ఇరువైపులా నీరు నిలిచిపోవడం వల్ల ఇక్కడ కూడా వాహనాలు తిరగడానికి సమస్య ఏర్పడింది.
ఆనందపురం సమీపంలోని గంభీరం రిజర్వాయర్ పూర్తిగా నిండి గంభీరం గడ్డపై నుండి నీరు ప్రవహించడం వల్ల బీచ్ రోడ్లోని కాపులుప్పాడ మంగమారిపేట మీదుగా నీరు సముద్రంలోకి కలుస్తోంది. ఇక ముఖ్యమైనది పద్మనాభం మండలంలోని పాండ్రంగి గ్రామం. తగరపుల్స జాతీయ రహదారి పైనుంచి ఈ ఊరికి వెళ్ళడానికి సుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ గ్రామానికి ఆనుకుని గోస్తని నది ప్రవహిస్తుంది. ఈ నది దాటి ఈ ఊరికి చేరుకోవటానికి ఒక చపటా ఉంది. వరదల సమయంలో దీనిపైనుంచి నీరు వెళ్తుంది. ఆ సమయంలో ఉధృతంగా నీటి ప్రవాహం ఉండటం వల్ల ఈ మార్గంలో ఎవరూ వెళ్ళలేరు. దీంతో ఈ ఊరికి వెళ్ళటానికి పద్మనాభం మీదుగా సుమారు 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. ప్రస్తుతం వరద ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో కొద్ది రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు సాగించడం అసాధ్యం. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడ వంతెన నిర్మించవలసి ఉంది. గత 40 సంవత్సరాలుగా పాలకులు, ప్రభుత్వాలు వంతెన నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు తప్ప వంతెన నిర్మాణం మాత్రం కలగా మిగిలిపోయింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. కనీసం ఇప్పటి పాలకులు ప్రభుత్వమైనా స్పందించి ఇక్కడ వంతెన నిర్మాణం చేపడతారని ఆశిద్దాం.